ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కొద్ది రోజులుగా యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎఫెక్ట్ అంతా మన ఇండియన్ సినిమా రిలీజ్ మీద కూడా పడిందంటే నమ్ముతారా? అంటే అవుననే చెప్పాలి. కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నడుస్తున్న భారీ బడ్జెట్ మూవీ టాక్సిక్ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని కేవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను మొదట ఈ నెల 19న రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో అందుకు తగ్గట్లే ప్రమోషన్స్ కూడా జెట్ స్పీడ్ చేశారు మేకర్స్. కానీ ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు అనుకోని ఆటంకం ఎదురైందని చెప్పాలి. టాక్సిక్ ను అన్ని భాషల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ లోను రిలీజ్ చేయాలి. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు అందరికీ తెలిసినవే. ఇలాంటి సమయంలో సినిమాను విడుదల చేయడం సరైన నిర్ణయం కాదని పేర్కొంది. దుబాయ్, అబుదాబి, కువైట్, ఖత్తర్ వంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా టాక్సిక్ విడుదల వాయిదా వేశారు. గల్ఫ్ దేశాల్లో ఇండియన్ సినిమాలకు చాలా పెద్ద మార్కెట్ ఉందని చెప్పాలి. దీంతో స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని డిస్ట్రిబ్యూటర్స్ అభ్యర్థన మేరకు నిర్మాతలు టాక్సిక్ రిలీజ్ ను వాయిదా వేశారు. యుద్ధం ఇప్పట్లో ఆగే సూచనలైతే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో టాక్సిక్ రిలీజ్ ను ఏకంగా 2 నెలలు వెనక్కి వేస్తూ జూన్ 4వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఇక మరోవైపు మార్చి 8న బెంగళూరులో ట్రైలర్ లాంచ్ కోసం అయితే గ్రాండ్ ఈవెంట్ ఏర్పాటు చేయాలని కూడా ప్లాన్ చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ కార్యక్రమం కూడా రద్దు చేయబడింది. ఇందులో యష్ తో పాటు 5గురు హీరోయిన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. నదియా పాత్రలో కియారా కనిపించనుండగా ప్యూమా కురేషి ఎలిజబెత్ గా, నయనతార గంగ పాత్రలో రెబెకాగా తారా సుధారియా అలరించనున్నారు. మోలిసా అనే పాత్రలో రుక్మిణి వసంత్ ఆకట్టుకోనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కూడా చర్చనీయాంశమైందని చెప్పాలి.